హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లన్న జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఉత్సవాల నేపథ్యంలో మల్లన్న దేవుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు పూజారులు. మల్లన్న జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారంటున్న హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తాతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మల్లికార్జున దేవస్థానంలో జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. సామాన్యుల నుంచి వివిఐపీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడం, ఐనవోలు మల్లన్న దర్శనానికి వచ్చారు, ఎట్లా ఉంది జాతర, ఎట్లా అనిపిస్తుంది? జాతర అయితే బాగానే కనిపిస్తుంది. చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. అంటే ఇక్కడే వచ్చి ప్రజలు దే డూ ది దర్శన్ అండ్ దే సీ ది ఎంటైర్ ఏరియా. దర్ ఆర్ లాట్ ఆఫ్ షాప్స్ ఆల్సో విచ్ వీ హ్యావ్ డన్ అరౌండ్. ది ఈఓ గారు హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆల్సో. సో అయితే బాగానే కనిపిస్తుంది. అండ్ వీ రిక్వెస్ట్ ఆల్ ది devotees also to come and visit Ainavolu Jatra. They can come here, they can see the darshanam. 24 hours అయితే మనకి ఓపెన్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ appearing to be very very good. అండ్ ఇది మనకి నెక్స్ట్ 2 days అయితే దిస్ ఈస్ ది హెవియర్ క్రౌడ్. అంటే మనకి మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా క్రౌడ్ అయితే ఉంటుంది. ఎట్లా ఉంది అంటే ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు భక్తులతో కూడా మాట్లాడినారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జాతర? యా, సో అయితే వీ హ్యావ్ మేడ్ ది అరేంజ్మెంట్స్. వీళ్ళ కోసం ఆల్ ది డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్. దెర్ ఆర్ 8 places on the where we have kept the drinking water tankers also. We also have places for their డ్రెస్సింగ్, చేంజింగ్ అండ్ డ్రెస్ అండ్ స్నానం కోసం కూడా మేము పెట్టేశాము. 5 చోట్ల అయితే ఇది ఉన్నాయి. 5 చోట్ల డ్రెస్సింగ్ రూమ్స్ కూడా మేము ఏర్పాటు చేశాము. కొన్ని చోట్ల వీ హ్యావ్ గివెన్ సమ్ రికమెండేషన్, సమ్ చేంజెస్, అది కూడా ఏర్పాటు చేసేస్తాము ఈ రోజు వరకు. సో అయితే ఆల్ ది అరేంజ్మెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్. వాష్రూమ్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అది కూడా వీ హ్యావ్ కెప్ట్ అరౌండ్ 220 శానిటేషన్ స్టాఫ్. మన జీడబ్ల్యూఎంసీ నుంచి 150 ఉన్నారు. ఇంకా మన స్టాఫ్ నుంచి ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నారు. సో చాలామంది ఉన్నారు. 3 shiftsలో మేము ఆల్రెడీ పెట్టేశాము. సో వీ హ్యావ్ గివెన్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఇంకా మనకి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే మేము అది కూడా చేసేస్తాము. మేడం, అంటే మీరు చాలా అంటే ఈ ఐనవోలు జాతర అనేది ఇట్లాంటి జాతరలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? మీ సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా జరుపుకునేది ఇదివరకు, ఈసారి ఎట్లా ఉంది? సో ఐఎమ్ న్యూ టు తెలంగాణ. సో నాకైతే దిస్ ఇస్ ఆల్ గుడ్ అరేంజ్మెంట్ కదా. నేను కూడా ఫస్ట్ టైమే చూశాను. సో నాకు అనిపిస్తే ఇది మంచిగా ఉంది. మీ చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేది సంక్రాంతి, ఈసారి సంక్రాంతి తేడా? అవునే, అదే నేను చెప్తున్నా. ఐ కేమ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అది లోకల్ అయితే మధ్యప్రదేశ్ ఉంది. సో ఇది అక్కడైతే ఇది అంత పెద్ద లేదు, ఇది చిన్నది. ఓన్లీ జస్ట్ ఒకటే, ఇది న్యూ ఇయర్ ఉంటాయి కాబట్టి జస్ట్ వీళ్ళు అదే ఓన్లీ ఫ్లై కైట్స్ అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మధ్యప్రదేశ్. మన తెలంగాణలో వస్తే ఇది పెద్ద ఫెస్టివల్ ఉంటుంది. ఇదే ఇక్కడ అయితే మనం పెద్ద లెవెల్లో చేసేస్తున్నాము. We wish you a very happy Sankranti. We wish you a very responsible Sankranti. May you all have happiness in your house. May you all have prosperity in your house. So మరి ఒకసారి హ్యాపీ సంక్రాంతి. ఇది అంటే వివిఐపీలతో పాటు అధికారులు కావచ్చు లేదా సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి బోనాలు కావచ్చు, అదేవిధంగా బండారిగా పిలుచుకున్నటువంటి పసుపును స్వామివారికి సమర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఉంది. ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తుందని చెప్పచ్చు. ఈరోజు రేపు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉగాది వరకు కూడా ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కొనసాగుతూనే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఐనవోలు నుంచి.